క్లాసులో ఉన్న ఇక్కడ ఓటు ఉండవచ్చును, నో సందేహం, నో డిస్ప్యూట్. అయితే హైదరాబాద్లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, అది కుదరదు నాయన, అది ప్రజాస్వామ్యం కాదు బాబు. హైదరాబాద్లోనే మొన్న ఓట్లు వేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పండి? హైదరాబాద్లో ఓటుంది, ఇక్కడ ఓటుంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటుంటే ఇక్కడో అక్కడో ఒక చోటే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. అక్కడ కావాలంటే ఇక్కడ కావాలంటే చంద్రబాబుకి, హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట. అది చట్ట వ్యతిరేకం, అది అప్రజాస్వామికం. వాటిని తీసేయాలి, తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎయిదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇక్కడన్నా ఉండాలి, గుంటూరులో అన్నా ఉండాలి, గుంటూరులోనూ ఉండాలి, నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు. అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప 2 చోట్ల నమోదు కాకూడదు. అలా నమోదైతే అది నిర్బంధంగా తీసి అవతల పారేస్తారు. దానిలో ఏ విధమైన సందేహం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓటు కావాలి, ఇక్కడ ఓటు కావాలి అంటే వీళ్ళందరికీ కూడా. సో అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్ళాలి. దాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం. ఎవరు? టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. టీడీపీ వాళ్ళకి కాస్త పిచ్చి ఎక్కువ, నా మీద భయం ఎక్కువ. అందువల్ల నా మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అన్ని విమర్శలకు స్పందించవలసిన అవసరం లేదు. స్పందించవలసినటువంటి విమర్శలు ఎవరైనా చేస్తే నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడారు? కన్నా లక్ష్మణ్ మనం మాట్లాడతాను.